భారతదేశ ప్రణాళిక వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యూహాలు ఏమి అమలు చేయబడ్డాయి? వాట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ప్లాన్డ్ ఎకానమీ? వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ సచ్ మోడల్స్? What kind of models the Indian planned economy system implemented? Such all things we have discussed in this video, dear students. So, ముందుగా నిర్ణయించుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని ఉద్దేశపూర్వకముగా కేంద్రీకృత ప్రణాళిక యంత్రాంగము చేత నిర్ణీత కాలములో సాధింపచేయడానికి ఆర్థిక వనరులని నిర్వహించు చక్కనైన ప్రక్రియని ప్రణాళిక అంటారని మనం తెలుసుకున్నాం. మనం నేర్చుకునేటువంటి ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక, ఎకనామిక్ ప్లాన్. ఈ ఆర్థిక ప్రణాళికనే అభివృద్ధి ప్రణాళిక అని కూడా అంటారని మనం అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రణాళిక యొక్క వ్యూహము ఏమిటి? ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాన్ని నిర్ణీత కాలములో ఉద్దేశపూర్వకముగా కేంద్రీకృత ప్రణాళిక యంత్రాంగము చేత సాధింపచేయడానికి ఆర్థిక వనరులను సమన్వయం చేస్తూ అమలు చేయబడే వ్యూహమే ప్రణాళిక. అంటే ప్రణాళికలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయని నేర్చుకున్నాం. నిర్ణీతమైనటువంటి లక్ష్యము, నిర్ణీతమైన కాలము, ఆర్థిక వనరులు. ఈ మూడిటిని అనుసంధానము చేసే వ్యూహము అంతర్భాగముగా ఉన్నది. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిని, గతిని గడిచినటువంటి 12 పంచవర్ష ప్రణాళికలను అధ్యయనము చేస్తే ఎన్ని రకాలైన నమూనాలు ఉన్నాయో మనకి బోధపడుతుంది. నియర్లీ of a dozen models implemented in the duration of 12 5-year plans in India. So what are they? Now the first one is Harrod and Domer growth plan. Growth model, వృద్ధి నమూనా. ఇది ఒకటి. మొదటి పంచవర్ష ప్రణాళిక ఈ నమూనాని అనుసరించినది. రెండవ నమూనా మహలనోబిస్ నమూనా. మహలనోబిస్ వృద్ధి నమూనా. మహలనోబిస్ వృద్ధి నమూనా. మహలనోబిస్ వృద్ధి నమూనా ఏకరంగ నమూనా, ద్విరంగ నమూనా, 4 రంగాల నమూనా అనే కొన్ని మోడల్స్నే ఈయన క్రియేట్ చేశాడు. రెండవ పంచవర్ష ప్రణాళిక మహలనోబిస్ వృద్ధి నమూనాని అనుసరించి అమలు చేయబడినది. ఈ వృద్ధి నమూనాకి ఏది మూలం? రష్యన్ ఆర్థికవేత్త ఫెల్డ్మన్ నమూనా మూలం అన్నమాట. అక్కడి నుంచి మూలాలు తీసుకుని మహలనోబిస్ వృద్ధి నమూనాని అభివృద్ధి పరిచి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం నుండి అమలు చేయటం జరిగింది. వాస్తవం చెప్పాలంటే 7వ పంచవర్ష ప్రణాళిక వరకు కూడా మహలనోబిస్ నమూనా అంతర్లీనంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అమలు చేయబడింది. ఎవరయ్యా ఈ మహలనోబిస్? పిసి మహలనోబిస్ గొప్ప ఆర్థికవేత్త అని చెప్పడానికి ఆధారాలు లేవు. అసలు ఆయన ఆర్థికవేత్త కాదు, గణాంకవేత్త. ఏదైతే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని మనం చెప్పుకున్నామో ఆ వ్యవస్థ ఏర్పడడానికి ఒక ప్రధానమైన పిల్లర్ మహలనోబిస్. గొప్ప
గణాంకవేత్తగా ఇతను గుర్తించుకోవాలి, స్టాటిస్టిషియన్. రైట్. ఈ మహలనోబిస్ వృద్ధి నమూనాలో ఉన్న లోపాలను అధిగమిస్తూ దీనికి ప్రత్యామ్నాయముగా 2 నమూనాలు భారతదేశ ప్రణాళిక వ్యవస్థలో ఆయా సందర్భాలలో చర్చించబడ్డాయి, అమలు చేయబడ్డాయి కూడా. ఏంటి ఆ 2? మహలనోబిస్ వృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయం ఏంటి? హెరాల్డ్ మరియు డోమర్ల వృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయం మహలనోబిస్ వృద్ధి నమూనా. మహలనోబిస్ వృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయం ఏంటి? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ ఆఫ్ మహలనోబిస్ గ్రోత్ మోడల్? K.N. Raj and A.K. Sen. Raj and సేన్ల వృద్ధి నమూనా. ఇది ఒక ప్రత్యామ్నాయ వృద్ధి నమూనా. (1959) వీరు ఒక నమూనాని ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ తర్వాత 1961కి వచ్చేటప్పటికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పేపర్స్లో దీనిని సవరించి నమూనాని ప్రింట్ చేయడం జరిగింది. సరే, అవి మూలాల తర్వాత అధ్యయనం చేద్దాం. మహలనోబిస్ వృద్ధి నమూనాకి K.N. రాజ్ అండ్ A.K. సేన్ల వృద్ధి నమూనా ప్రత్యామ్నాయం అనుకుంటే మరొక ప్రత్యామ్నాయం కూడా సూచించబడింది. అదేంటి? వకీలు మరియు బ్రహ్మానందముల వకీల్ అండ్ బ్రహ్మానందం. ఇది మన సినిమా యాక్టర్ బ్రహ్మానందమా? కాదండి. వకీల్ అండ్ బ్రహ్మానందముల వేతన వృద్ధి నమూనా, వేజ్ గ్రోత్ మోడల్. 7వ పంచవర్ష ప్రణాళికలో పాక్షికముగా ఈ నమూనా అమలు చేయబడింది. ఇది ఒక మోడల్. సో రాజ్ మరియు సేన్ల వృద్ధి నమూనా, వకీల్ మరియు బ్రహ్మానందముల వేతన వస్తువుల నమూనా లేదా వేతన వృద్ధి నమూనాని మహలనోబిస్ వృద్ధి నమూనాకి ప్రత్యామ్నాయముగా 2 ప్రత్యామ్నాయాలుగా మనం గుర్తించాలి. 2 substitutes found against the Mahalanobis growth model in India. Right? Yes. 7 పంచవర్ష ప్రణాళికల వరకు ఇలా కథ నడిస్తే 7వ పంచవర్ష ప్రణాళిక తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణకు గురి అయింది. ఆర్థిక సంస్కరణల పేరిట భారతదేశ ఆర్థిక వ్యవస్థని సంస్కరించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ దిశ మారినట్లు కొత్త నమూనాని సృష్టించడం జరిగింది. ఆ కొత్త నమూనానే రావు మరియు మన్మోహనుల వృద్ధి నమూనా అని పిలుస్తున్నాం. రావు పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు, మన్మోహన్ సింగ్ల నమూనా. ఎల్పిజి నమూనా అని కూడా పిలుస్తాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరే, ఇది కూడా ఓకే. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఊతాన్ని ఇచ్చి, కొత్త ఊపును ఇచ్చి, ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయడానికి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలను కలగలిపినటువంటి ఒక ప్రత్యేక నమూనాని 8వ పంచవర్ష ప్రణాళికా కాలం నుండి అమలు చేసే ప్రయత్నం జరిగింది ఈ నేపథ్యంలో. రైట్. ఇక పురా నమూనా, PURA, పురా, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. పట్టణాలలో ఏ మౌలిక సదుపాయాలైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలని గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావాలి అని అబ్దుల్ కలాం గారు కలగన్నటువంటి నమూనా పురా నమూనా, ప్రొవైడింగ్ అర్బన్ ఇమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. 2004లో ఈ నమూనాని సృష్టించారు కలాం గారు. విజన్ 2020కి మూల దార్శనికతను చాటుకున్నారని చెప్పొచ్చు. సరే,
ఈ అర డజన్ ఏంటయ్యా? ఆఫ్ ఏ డజన్ రిలేటెడ్ టు ఇండియన్ ప్లాన్డ్ స్ట్రాటజీస్. When we have to understand of a dozen strategies, we can easily get through a great idea about Indian planned history. Of course, 12 5-year ప్లాన్స్ని మనం అర్థం చేసుకున్నట్లే ఏ వ్యూహాన్ని అనుసరించి ఏ ప్రణాళికను ఎలా అమలు చేశారనేది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించవలసినటువంటి అంశం. సో ఇవి ఇప్పుడు దీనిలో మనం మొట్టమొదటిది హెరాల్డ్ మరియు డోమర్ల వృద్ధి నమూనా అని అధ్యయనం చేద్దాం. హెరాల్డ్ మరియు డోమర్లు ఎవరయ్యా వీళ్ళు? భారతదేశానికి చెందినటువంటి ఆర్థికవేత్తల, పోనీ పాశ్చాత్య ఆర్థికవేత్తల అని చూస్తే పాశ్చాత్య ఆర్థికవేత్తలే. ఒకరు ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు, ఒకరు అమెరికా దేశానికి చెందినవారు. ఇంగ్లాండ్లో ఉన్న సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్లో కీలకమైన పాత్ర పోషించిన ఇరువురు ఆర్థికవేత్తలు కలిసి ఒక నమూనాని ఏర్పాటు చేశారు. ఏంటండి నమూనా? వాట్ ఇస్ మోడల్? ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది, వాట్ ఆట్ టు బి, వాట్ ఇట్ ఈస్ ఎలా ఉన్నది, వాట్ ఆట్ టు బి ఎలా ఉంటే బాగుంటుంది. ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్స్, ఈ రెండింటినీ చూడాలి. వాట్ ఈస్ ద రియాలిటీ బేస్, వాట్ ఇట్ ఈస్ ఎలా ఉంటే బాగుంటుంది, వాట్ ఆట్ టు బి. కాబట్టి వీరిరువురు కలిసి ఒక కొత్త నమూనాని, అదే మనకు ప్రాథమిక నమూనా కూడా, మొట్టమొదటి నమూనా. వీళ్ళు ఏమంటారంటే వృద్ధి మీన్స్ ఎకనామిక్ గ్రోత్. వృద్ధి ఈజ్ ఈక్వల్ టు పొదుపులు ఆర్ పెట్టుబడులు బై మూలధన ఉత్పత్తి నిష్పత్తి. మూలధన ఉత్పత్తి నిష్పత్తి. This is their formula. This is their strategy. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా వృద్ధిని సాధిస్తుంది? How can they attain economic growth? పొదుపులు by savings or investments. Either savings or investments. By capital output ratio. Growth is equal to savings or investments by capital output ratio, COR అంటాం. ఏమయ్యా హెరాల్డ్ అండ్ డోమర్లు ఏంటి దీని అర్థం అని పరిశీలిస్తే వీళ్ళు ఏమంటారంటే పొదుపులు లేదా పెట్టుబడులు. ఏందండి పొదుపులు? అయితే పొదుపులు ఉండాలి లేదా పెట్టుబడులు ఉండాలి. ఏంది రెండు పెట్టారు వీళ్ళు? పొదుపులే కదా పెట్టుబడులుగా మారేది. సో సేవింగ్స్ నైనా తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ అయినా తీసుకోండి, ఏదైనా ఒకటే అని దాని సెన్స్, రైట్? సో మై డియర్ స్టూడెంట్స్, సేవింగ్స్ లీడ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్. రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఎస్, ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో పొదుపులు పెట్టుబడులు గనక పెరిగితే ఆ దేశం యొక్క ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. అంటే వృద్ధికి పొదుపు పెట్టుబడులకి మధ్య డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ రిలేషన్ ఉన్నది, అనులోమ సంబంధము ఉన్నది. అంటే వృద్ధి పెరిగిందంటే, వృద్ధి అంటే ఏంటి? వస్తువులు సేవల ఉత్పత్తి పెరగడమే వృద్ధి. సింపుల్గా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువులు సేవల సంఖ్య గనక పెరిగితే, ఎందుకంటే
వృద్ధి సంఖ్యాత్మకమైనది, పరిమాణాత్మకమైనది, గణాత్మకమైనది, క్వాంటిటేటివ్. దిస్ ఇస్ నాట్ క్వాలిటేటివ్. గుర్తుపెట్టుకోవాలి. వస్తువులు ఎక్కడ ఉత్పత్తి అవుతాయ్యా? వ్యవసాయ రంగములోను, పారిశ్రామిక రంగములోను. సేవలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? సేవల రంగములో ఉత్పత్తి అవుతాయి. అంటే ఈ 3 రంగాలలో గనక వస్తువులు సేవలు ఉత్పత్తి జరిగితే ఏమి జరిగినట్టు? వృద్ధి జరిగినట్టు. అలా జరిగింది అంటే వస్తువుల ఉత్పత్తి ఏమైంది? పెరిగింది. వస్తువుల ఉత్పత్తి పెరిగినప్పుడు, ఉత్పత్తి పెరిగితే ఉపాధి ఏమవుతుంది? పెరుగుతుంది. ఉపాధి పెరిగితే ఆదాయాలు ఏమవుతాయి? పెరుగుతాయి. ఆదాయాలు పెరిగితే, ఆగండి ఇక్కడ ఆగో టైరోనా రాజా, ఆగో చూద్దాం ఏం జరుగుతుందో, ఏం పెరుగుతుందో చూద్దాం. ఆదాయము అంటే ఇన్కమ్, 3 భాగాల కలయిక ఆదాయం అవుతుంది. ఎస్, నీకు వచ్చే ఆదాయము మొత్తము నీది కాదు. అంటే ఎలా? నీ ఆదాయం ఫర్ సపోజ్ ఒక 50,000 రూపాయలు నీ నెలసరి ఆదాయము అనుకుందాం. ఈ 50,000లో 50,000 తీసుకెళ్లి బీరువాలో పెట్టేస్తావా? పిల్లల్ని పెడుతుందా? ఇది నెమలేక కానీ పిల్లల్ని పెడుతున్నట్టు పెట్టదండి. నీ కుటుంబ అవసరాలకు కానీ, నీ వ్యక్తిగత అవసరాలకు కానీ కొన్ని వస్తువులను నీవు విక్రయించాలి. దీనినే అర్థశాస్త్ర పరిభాషలో వినియోగము, కన్జంప్షన్. దిస్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఇన్ ఇన్కమ్. ఆదాయం యొక్క మొట్టమొదటి ఆర్థిక కార్యకలాపం వినియోగము. దట్స్ ఇట్. ఓకే, కొంత వస్తువులు కొన్నావు, నీ కుటుంబ అవసరాలకు కావాల్సినటువంటి ఉప్పు కానీ పప్పు కానీ కావాల్సిన అన్ని పదార్థాలు కొన్నావు, బాగుంది. ఇంకా వీళ్ళు దాన్ని ఏం చేస్తావు? భవిష్యత్ అవసరాల కోసం కొంత పొదుపు చేస్తావు. నౌ ద సెకండ్ పిల్లర్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ సేవింగ్స్. పొదుపులు చేశాం, రైట్. ఇంకా మిగిలింది ఏం చేయాలి? నీ ఆదాయం మీద ట్యాక్స్ పే చేయాలి. ఏ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేయవా? ఎప్పుడైతే నీవు వస్తువులు కొన్నావో ఇండైరెక్ట్ ట్యాక్స్ వెళ్ళిపోతుంది. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్సేగా. వస్తువుల మీద వేస్తున్నారుగా, సేవల మీద వేస్తున్నారుగా, రైట్. ఇక వ్యక్తిగత ఆదాయం మీద నీవు పే చేయవలసినటువంటి ఆదాయపు పన్ను కావచ్చు, ఇతరతర కావచ్చు, వృత్తి పన్ను, లైక్ దట్. సో మై డియర్ స్టూడెంట్స్, వినియోగము, పొదుపులు, పన్నులు, ఆదాయము, ఈ 3 అంశాల కలయిక అన్నమాట. ఎందుకు ఆగాం? ఇక్కడ ఆగాం, రైట్. ఉపాధి పెరిగితే ఏమవుతుంది? ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు వినియోగం పెరుగుతుంది, పొదుపులు పెరుగుతాయి, పన్నులు వస్తాయి గవర్నమెంట్కి. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన అంశం ఏంటి? పొదుపులు. అంటే ఆర్థిక వ్యవస్థలో వృద్ధి పెరిగితే, అంటే వస్తువులు సేవల ఉత్పత్తి పెరిగితే, ఉపాధి పెరిగి, ఆదాయాలు పెరిగి, ప్రజల యొక్క పొదుపులు పెరుగుతాయి. ఎప్పుడైతే పొదుపు పెరుగుతుందో క్యాపిటల్ మార్కెట్, మూలధన మార్కెట్, ఏదైతే బ్యాంకింగ్ సెక్టార్ ఉందో, బ్యాంకింగ్ సెక్టార్లో ఏం చేస్తాం? ఈ పొదుపులు అందులో దాచిపెడుతున్నాం. ఎప్పుడైతే బ్యాంకులో దాచిపెట్టామో బ్యాంకులో ఆ డబ్బును ఏం చేసుకోవాలి? స్టోర్ రూమ్లో పెట్టి పూజ చేసుకుంటా కూర్చుంటాయా? ఇతరులకి అప్పులుగా ఇవ్వాలి. అది నాకు అప్పే, కానీ బ్యాంకు నా మీద ఏం పెట్టింది? పెట్టుబడి పెట్టింది అని అర్థం. ఎందుకంటే వడ్డీ తీసుకుంటుందిగా. సో మై డియర్ స్టూడెంట్స్, పొదుపులు లేదా పెట్టుబడులు అంటే ఇది అనమాట అర్థం, రైట్. ఇప్పుడు చూడండి, వృద్ధి పెరిగితే పొదుపులు పెట్టుబడులు ఏమవుతున్నాయి? ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. అంటే ఏ సంబంధం ఉన్నది? ఒకటి పెరిగితే రెండోది పెరుగుతుంది, కాబట్టి ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ రిలేషన్. ఓకే, ఇక రెండో అంటే వృద్ధికి పొదుపులకి, వృద్ధికి పెట్టుబడులకి మధ్య ఉన్న సంబంధం డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ రిలేషన్ అయితే, మరి మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే ఏంటి మాస్టారు? క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం. నౌవేడేస్ ఇట్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ప్రొడక్షన్ కదా.
ఉత్పత్తి చేయాలంటే 5 ఉత్పత్తి కారకాలు కావాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది మూలధనంగా భావించారు హెరాల్డ్ మరియు డోమర్లు. ఎస్పెషల్లీ ఒక యూనిట్ వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం ఖర్చు పెడతావో తెలియపరిస్తే ఆ నిష్పత్తిని మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటాం. అవునా? ఉత్పత్తి చేయాలంటే మూలధనం కూడా ఒక ప్రధానమైన ఉత్పత్తి కారకమే. సో మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరంగా ఉంచి సిటెరస్ పారిబస్ అంటాం అర్థశాస్త్ర పరిభాషలో, ఒక లాటిన్ భాషా పదం. మిగతా పరిస్థితులన్నీ స్థిరంగా ఉంచి మూలధనానికి ఉత్పత్తికి మధ్య నిష్పత్తిని తెలియపరుస్తున్న భావనే మూలధన ఉత్పత్తి నిష్పత్తి, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఒక వస్తువుని తయారు చేయడానికి ఎంత మూలధనం ఖర్చు అయిందో తెలియపరిస్తే దాన్ని మూలధన ఉత్పత్తి నిష్పత్తి. 1:3 అన్నాం. ఒక వస్తువు తయారు చేయడానికి 3 రూపాయలు ఖర్చు చేసామని అర్థం. ఒక యూనిట్ వస్తువుకి 3 యూనిట్ల మూలధనం ఖర్చు అయింది దాని అర్థం. రైట్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటారంటే, ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కనుక పెరిగితే మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఏమవుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? నిరంతరంగా పెరుగుతుందా, నిరంతరంగా తగ్గుతుందా? చూడండి, 2008 గ్రూప్ 2 ఎకానమీ పేపర్లో ఈ ప్రశ్న ఉన్నది. 2012లో క్యాపిటల్ అవుట్పుట్ రేషియో మీద క్వశ్చన్ ఇచ్చాడు. రైట్ డియర్ స్టూడెంట్స్, మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఏమవుతుంది? వృద్ధి పెరిగే కొద్దీ, అంటే వస్తువులు సేవలు పెరుగుతున్నాయి, వృద్ధి పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థలో. అంటే ఈ ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు మూలధన ఉత్పత్తి నిష్పత్తి తగ్గుతుంది. పెరిగే కొద్దీ ఇది తగ్గుతూ ఉంటుందన్నమాట. అదేంటండి అంటే, ఎప్పుడైతే వృద్ధి పెరుగుతుందో ఆర్థిక వ్యవస్థలో సాంకేతికత కూడా జోడించబడుతుంది. టెక్నాలజీ పెరిగేటప్పుడు మీరు గమనించండి, సాంకేతికత పెరిగే కొద్దీ తక్కువ రేటుకే వస్తువులు మనకు అందుతూ ఉంటాయి. ప్రారంభంలో సాంకేతికత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బట్ అది గ్రాడ్యువల్గా పెరిగే కొద్దీ తక్కువ డబ్బులకే ఎక్కువ సర్వీస్ పొందుతుంటాం. ప్రారంభంలో బిఎస్ఎన్ఎల్ ఒక్క ఫోన్ మాట్లాడాలంటే 1 నిమిషానికి 10 రూపాయలు ఛార్జ్ చేశారు. ఎప్పుడైతే సాంకేతిక విప్లవం వచ్చిందో ఒక్క సెకన్కి 1 పైసాకి వచ్చింది కదా, ఏమైంది? ఇట్ విల్ బి రెడ్యూస్డ్. కాబట్టి సాంకేతికత పెరుగుతుంది కాబట్టి మూలధన ఉత్పత్తి నిష్పత్తి తగ్గుతుంది అనమాట. అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి మూలధనం ఎక్కువ పెట్టాల్సిన అవసరంలా, గతంలో 3 రూపాయలు పెడితే ఇప్పుడు ₹2 వచ్చేస్తుంది. అంటే ఉత్పత్తి వ్యయం ఏమైంది? తగ్గించబడింది. ఉత్పత్తి వ్యయం తగ్గిస్తే వస్తువు ధర ఏమవుతుంది? తగ్గుతుంది. వస్తువు ధర తగ్గితే కొనేవాళ్ళు ఏమవుతారు? పెరుగుతారు. ఆ విధంగా వ్యక్తుల యొక్క వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు అన్నమాట. వృద్ధి పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుందన్నమాట. అయితే వృద్ధికి మూలధన ఉత్పత్తి నిష్పత్తికి విలోమ సంబంధము ఉన్నది. ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. వృద్ధి పెరుగుతూ ఉంటుంది, వస్తువులు సేవలు పెరుగుతుంటాయి, మూలధన ఉత్పత్తి నిష్పత్తి తగ్గుతూ ఉంటుంది. ఇది తగ్గే కొద్దీ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, అందుబాటులోకి ధరలు వచ్చేస్తాయి, వీళ్ళు చక్కగా వస్తువులను కొని వినియోగిస్తారన్నమాట. ఎప్పుడైతే వినియోగం పెరిగిందో వస్తువులు సేవల యొక్క డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ అది వృద్ధికి కారణమవుతుంది. సరే, ఇదంతా ఒకదానితో ఒకటి పరస్పర ఆధారానుభూతమైనటువంటి లింక్ అన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ హెరాల్డ్ అండ్ డోమర్ల వృద్ధి నమూనాని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పొదుపులు లేదా పెట్టుబడులు బై మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వృద్ధి అన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మనకి 2008 గ్రూప్ 2లో మొట్టమొదటి గ్రూప్ 2 జనరలైజేషన్ అయిన తర్వాత హెరాల్డ్ డోమర్ల యొక్క నమూనా మీద ఒక సూటిగా ప్రశ్న జరగడం జరిగింది. అలాగే హెరాల్డ్ డోమర్ల నమూనా మీద ఇప్పటి వరకు 2008 నుంచి పేపర్ తీస్తే 2 కాదు 3 సందర్భాల్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. సో చాలా లోతైనటువంటి విశ్లేషణ మీకు అవసరమవుతుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాన్ని కనుక మీరు అధ్యయనం చేస్తే ఎక్కువ సమాచారం మీకు దీని మీద లభ్యం కాగలదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఈ సమాచారం దాదాపుగా మీకు సరిపోతుందని నేను విశ్వసిస్తున్నాను. సో హెరాల్డ్ మరియు డోమర్లు ఇంగ్లాండ్ సిఎస్ఓలో పనిచేస్తూ
వారు ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుందనే దాని మీద తయారు చేస్తున్న నమూనా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు చేయబడిందన్నమాట. అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక దేనిని సాధించాలనుకున్నది? ఏ ప్రణాళికైనా వృద్ధినే సాధించాలనుకున్నది. 1, 2, 3 ఈ మొదటి 3 ప్రణాళికలని వృద్ధి ప్రణాళికలు అని పిలుస్తాం. అంటే వృద్ధి పెరిగితే ఆర్థిక సమస్యలు డౌన్ అయిపోతాయి అని అనుకున్నాం మనం. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం వైఫల్యం జరిగిందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వృద్ధి పెరిగితే పేదరికం పడిపోతుంది, వృద్ధి పెరిగితే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి, వృద్ధి పెరిగితే నిరుద్యోగం పడిపోతుంది అని మనం అనుకున్నాం. వృద్ధి పెరిగినా నిరుద్యోగం పడిపోలా, వృద్ధి పెరిగినా పేదరికం తగ్గల, వృద్ధి పెరిగిన ఆర్థిక అసమానతలు తగ్గకపోగా ఇంకా పెరిగినాయి. మొదటి 3 ప్రణాళికల్లో కేవలం అవర్ కంప్లీట్లీ ఫోకస్ ఈజ్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. భారతదేశం కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ అన్న, అది అభివృద్ధి చెందిన దేశం అయితే ఎకనామిక్ గ్రోత్ అని పిలవాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రాదగినటువంటి అంశంగా దీన్ని మనం గుర్తించాలి. ఎనీహౌ, థ్యాంక్ యూ. ప్రణాళికల యొక్క వ్యూహంలో మొట్టమొదటి వ్యూహంగా ఎరార్డ్ మరియు డోమర్ వృద్ధి నమూనాని మనం గుర్తించాలి. థ్యాంక్ యూ.